సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానమైన రాజీవ్ లింక్ కెనాల్ పనుల్లో అధికారుల డొల్లతనం బహిర్గతమైంది. 3 రోజుల వ్యవధిలోనే 4 ప్రాంతాల్లో కాలువ సైడ్ గోడలు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ కాలువ సీసీ లైనింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే అది ధ్వంసమైంది. అయితే ఆ ఘటన మరొక ముందే మరో లింక్ కెనాల్ స్టీనింగ్ వాల్ మొత్తం కూడా కుప్పకూలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ స్టెయినింగ్ వాల్ ధ్వంసమైంది. 3 రోజుల వ్యవధిలో 4 చోట్ల వేర్వేరు చోట్ల కుంగిన ఘటనతో కాలువ నిర్మాణ నాణ్యతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీతారామ ప్రాజెక్టులో లింక్ కెనాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం వెచ్చించిన 100 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానమైన రాజీవ్ లింక్ కెనాల్ పనులపై మా ప్రతినిధి సైదులు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలనేదే తపన. ప్రతి నీటి బొట్టిని ఒడిసి పట్టాలనుకున్నారు. ఖమ్మంలో బీడి భూములు ఉండొద్దు, ఎటు చూసినా పచ్చని పంట పొలాలే ఉండాలనేది ప్రభుత్వాల లక్ష్యం. అందులో భాగంగానే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. గోదావరి జలాలు పాలేరుకు అనుసంధానం చేస్తే దాదాపు 11 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని భావించారు. కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాజు లింక్ కెనాల్ పేరుతో 9 కిలోమీటర్ల వరకు కాలువ నిర్మించారు. ఈ కాలువ ద్వారా దాదాపుగా 1,00,000 ఎకరాలు, కేవలం 100 కోట్లతో 1,00,000 ఎకరాలు సాగు చేసేందుకు ప్రణాళికను రూపొందించారు, అమలు చేశారు. అయితే చకచకా పనులు చేశారు, నాణ్యతకు మాత్రం తిలోదకాలు ఇచ్చారు. ఏన్కూరులో కాలువ సైడు సిమెంట్ మొత్తం కూడా కొట్టుకపోయింది. ఇప్పుడు జూలూరుపాడులో కూడా కాలువ సంబంధించిన సైడ్ వాల్స్ పూర్తి స్థాయిలో కొట్టుకపోతున్న పరిస్థితి. వెరసి కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. ఎలినోనా ఎఫెక్టుతో పంటలు పండడం కష్టంగా మారింది. గోదావరి జలాలతోనైనా సాగర్ కింద పండుతున్న ఆయకట్టు రైతులకైనా నీరందించాలన్న లక్ష్యం ప్రభుత్వాలది. కానీ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య ఫలితంగా సాగు జలాలు పూర్తిగా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితి, సైడ్ వాల్స్ కొట్టుకపోతున్న పరిస్థితి. అసలు రాజీవ్ లింక్ కెనాల్ కాలువల పరిస్థితి ఎలా ఉందో 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సాగు భూములకు నీరందించేందుకు 100 కోట్లతో ఏర్పాటు చేసిన రాజు లింక్ కెనాల్ పనులు మొత్తం కూడా నాణ్యత లోపించి మొత్తం సైడ్ వాల్స్ మొత్తం కూడా కొట్టుకపోతున్న పరిస్థితి. అసలు రైతులు ఏమనుకుంటున్నారు, ఎలా ఈ నాణ్యత పనులు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా సంవత్సరంలో పూర్తి చేయాల్సింది 4 నెలల్లో పూర్తి చేశారు. కాలువ రైతులకు నీరు అందించే లక్ష్యం వల్లనే ఇప్పుడు ఆ సైడ్ కాలువ కొట్టుకపోయింది. పనుల నాణ్యతనా లేకపోతే అసలు ఏమనుకుంటున్నారు మీరు రైతులు? సీతారామ ప్రాజెక్టుని వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేసేదానికోసం రాజీవ్ లింక్ కెనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి 150 కోట్ల రూపాయలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పనులు ప్రారంభించి పూర్తి చేసింది. ఈరోజు 2024 ఆగస్టులోనే దానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 2025 ఆగస్టులో సీతారామ నీళ్ళు ఇవ్వటం జరిగింది. సంవత్సర కాలం ఉంది. కానీ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపించడం మూలంగా అది సీతారామ ప్రాజెక్టులో డిజైన్లో లేనటువంటి కాలువని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హడావుడిగా భూసేకరణ అవార్డు కూడా లేకుండా భూములు రైతుల దగ్గర నుంచి తీసుకొని కాలువ దవ్వారు. ఆ తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చారు. హడావుడి పనుల నేపథ్యంలో ఇప్పుడు గత 20 రోజుల పాటు సీతారామ నీళ్ళు వచ్చాయి. మామూలు వర్షపు నీళ్ళు పైనుంచి పై కూడా సీతారామ కాలువ లింక్ కెనాలు అది 4-5 కిలోమీటర్లే ఉంటుంది. ఈ పరిధిలో 3-4 చోట్ల మొత్తం కూడా సిమెంట్ లైనింగ్ అంతా కూడా కూలిపోయి వరదకి కొట్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా భవిష్యత్తు కాలం గడిస్తే ఇంకా అది దాని నాణ్యత లోపాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది ఇక్కడ కనపడతా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేదు. కాంట్రాక్టర్ల యొక్క జేబులు నింపడం కోసం కాంట్రాక్టర్ల యొక్క ఇష్టానుసారంగా కాలువ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అదేవిధంగా మరో 150 కోట్లు పెట్టి సిరిపురం మేజర్ లైనింగ్ కూడా జరుగుతుంది. మొత్తం మే నెలలో ఎండాకాలంలో చేశారు. అది క్యూరింగ్ అయిందా, అది దానికి సిమెంట్ ఎలా ఉంది అంటే ఇవాళ ఎందుకు ఏన్కూరు దగ్గర అది కూలిందంటే గోదావరి ఇసుక వాడి లైనింగ్ పనులు చేయాల్సినటువంటి కాంట్రాక్టర్ వాగుల్లో ఇసుక తీసుకొచ్చి పోసిండు కాబట్టి సిమెంట్ ఇసుక అది సంపాలలో అది సమకూరలేదు కాబట్టి వాళ్ళ కూలిపోయిందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ మీద అధికారుల మీద చర్య తీసుకొని మొత్తం మళ్ళీ మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా మొత్తం నీటి వరద ఉధృతి వల్లనే కొట్టుకపోయింది తప్ప నాణ్యత ఉంది అని అంటున్నారు. నిజమే అనుకోవచ్చా?
వినోబా నగర్ నుంచి ఏనుకూరు నాగార్జున సాగర్ ఎడమకాలకు వచ్చేదాకా ఏటవాళ్ళగా ఉంది. పైనుంచి వచ్చినటువంటి వర్షపు నీళ్ళు కింద నుంచి పోయి కింద మట్టి అంతా లేకుండా పోయింది కాబట్టి కూలిందని చెప్పారు కాంట్రాక్టర్ డిఈ గారు. మరి ఇప్పుడు వినోబా నగర్ దగ్గర ఎందుకు కూలింది? అక్కడ గుట్టలు ఉన్నాయి, అక్కడ వరద వచ్చే అవకాశం కూడా లేదు. అంటే సంపూర్ణంగా నాణ్యతతో ఆ నిర్మాణం జరగలేదు కాబట్టి నాణ్యతా లోపంతో అది కూలిపోయింది. మీరు చెప్పండి, మొత్తంగా అంటే ఏడాది కూడా పూర్తి కాలేదు, సంవత్సరాల తరబడి కాలువలు రైతులకు నీరు అందించాల్సి ఉంది, కానీ కేవలం సంవత్సర కాలంలోనే అది కొట్టుకుపోయింది. ఎలా చూడాలి దీన్ని? మెటీరియల్ ప్రాబ్లం చాలా ఉన్నది. ఆ నీళ్లు వదిలిన ఎమ్మటే కొట్టుకొని పోవటం అంటే కారణం పాళాల వల్లనే. సిమెంట్ పాళాలు కనుక లేవు, నాణ్యత తక్కువ ఉండబట్టినే కొట్టకపోవడం జరిగింది. మీరు చెప్పండి, అది నీళ్ళన్నీ కూడా రైతులకు అందే అవకాశం ఉంటుందా? ఆ కాలువ నార్మల్ పోసినా నీళ్ళు అయితే రావట్లేదు. పైన ఉన్నోడికి కొత్తనే, కింద ఉన్నోడికి ఊరు రావట్లా. పైన ఉన్నోడు పెట్టుకుంటాడు, కింద ఉన్నోడు ఉడి పెట్టుకోవట్లా. కాలం కొద్దిగా వదిలేరు, మాకు నీళ్ళు రావట్లా. నార్మల్ పోసినాం, యాతలకు వచ్చినాయి, ఇంకా నార్మల్ అవి ఏం పనికి రాకుండా అయిపోతున్నాయి. అది చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇదంతా కూడా కొనసాగుతుందని చెప్పి నష్టం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ కొనసాగించి దాన్ని ఆధునీకరించి రైతులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాగునీరు అందించాలని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడే దీనికి సంబంధించి 2024లో సంబంధించి కూడా పూర్తిగా ఆగస్టు 9వ తారీఖున శంకుస్థాపన కూడా చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన మొత్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 42.10 కోట్లను కూడా మొదట శంకుస్థాపన కొనసాగింది. ఆ తర్వాత చూసినట్లయితే దాదాపు అది 150 కోట్లు 102 కోట్లను కూడా అధికారులు అంచనా వేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ధరలు దాని టెండర్కి సంబంధించి కూడా పనులకు సంబంధించి కోట్ల రూపాయలు పెరిగాయి తప్ప పనుల విషయంలో మాత్రం నాణ్యత పాటించలేదు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సస్యశ్యామలం చేసేందుకు పంటలకు అదేవిధంగా తాగునీరుకి అందించే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి ప్రాంతానికి అదేవిధంగా వైరా నియోజకవర్గానికి ప్రస్తుతం సాగు ఆయకట్టు అందించే లక్ష్యంతో రాజు లింకు కెనాల్ 100 కోట్ల రూపాయలతో దాదాపు 9 కిలోమీటర్ల దూరం వరకు అటు జూలూరుపాడు నుంచి ఏన్కూరు మీదుగా వైరా వరకు ఆ కెనాల్కి సంబంధించి కూడా రాజు లింక్ కెనాల్ను కూడా తవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో రాజు లింక్ కెనాల్కి సంబంధించి మొత్తం ఈ వర్క్ అంతా కూడా పూర్తిగా 100 కోట్ల రూపాయలతో సంవత్సరం లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అవసరాల రీత్యా అధికారుల నిర్లక్ష్యమా లేక కాంట్రాక్టర్ అత్యుత్సాహం అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, ఈ వర్క్కు సంబంధించి కూడా కంప్లీట్ అయ్యి కూడా పూర్తిగా నెలలో సంవత్సరం పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి కాలువ ఆధునీకరణ సైడ్ వాల్స్కి సంబంధించి 4 నెలల కాలం నుంచి సుమారు 6 నెలల కాలంలోనే ఈ కాలువలు కూడా పూర్తి చేశారు. ఈ కాలువలు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఎలినోనా ఎఫెక్ట్తో తాగునీరుకు ఇబ్బంది అవుతుండడంతో గోదావరి జలాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కూడా జలాలను విడుదల చేయడంతో దిగువకు వచ్చిన నీరు ఒక్కసారిగా రావడంతో పూర్తిగా కాలువకు సంబంధించి మనం పనులు కూడా చూడొచ్చు. ఎంత నాణ్యత ప్రమాణాలతో కాంట్రాక్టర్ చేశాడు, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది కూడా పూర్తి స్థాయిలో కూడా కనిపిస్తుంది. దాదాపు ఏళ్ల తరబడి ఉండాల్సినటువంటి కాలువ పనులకు సంబంధించి కాలువ నీళ్లు ఎప్పుడు కూడా సంవత్సరాల తరబడి పంట పొలాలకు అందాల్సింది. మనం చూస్తున్నాం, కంకర తేలి అంటే ఈ వర్క్ జరిగి 5 నెలలు 6 నెలల కాలంలోనే కంకర తేలి పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇసుక మొత్తం కూడా కొట్టుకుపోయింది. మనం పక్కనే చూడొచ్చు, పక్కన ఉన్నటువంటి ఏదైతే కాలువ పనులు ఉన్నాయో అవి మొత్తం స్మూత్గా నాణ్యత ఉంది. పక్కన చూస్తే నాణ్యత ప్రమాణాలు కనిపించని పరిస్థితి. దీనిపైన ఇప్పటివరకు అధికారులు నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ పనులను చూసి ఈ కాలువకు సంబంధించినటువంటి పనులలో ఎంత డొల్లా అన్నది స్పష్టంగా మనకైతే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రాజు లింక్ కెనాల్ భవిష్యత్ తరాలకు నీరందించే లక్ష్యంగా ఏర్పాటు చేస్తే కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంగా అది ఏడాది కాలంలోనే కొట్టుకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ జూలూరుపాడు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన ఊరు మన వార్తలు అప్డేట్స్ ని మా కొలీగ్ సుమిత్ర అందిస్తారు. స్టే ట్యూన్డ్.